ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతోనే స్టార్ట్ చేద్దామండి. సో వాస్తవరావు గారు, అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఇష్యూనే ఉంది. సో మరి ఎమ్మెల్సీ కవితకి సంబంధించి అటు ఈడీ ఇటు సిబిఐ రెండు కూడా ఫోకస్ చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు బెయిల్ వస్తుందా రాదా అంటారు? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్లోని తోటి పెద్దలందరూ నమస్కారాలు తెలియజేస్తూ, బెయిల్ వస్తుందా రాదనేది అది చట్ట పరిధిలోది, కోర్టు పరిధిలోది. అంటే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఒక బీజేపీ పర్సన్ గా? బీజేపీ పర్సన్కి కాంగ్రెస్ పర్సన్ బీఆర్ఎస్ పర్సన్ ఏమి ఉండదమ్మా, ఎందుకంటే అది కోర్టు ఆ యొక్క చట్ట పరిధిలో చేసుకుని పోతుంది. కోర్టు పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ కూడా, కాకపోతే ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క విచారణ ఆవిడ సహకరిస్తే తొందరగా వేగవంతం అవుతుంది, సహకరించకపోతే ఇంకా డిలే అవుతుంది. సహకరించిన తర్వాత సమయాన్ని బట్టి, అప్పుడున్న విషయాలు బట్టి, అప్పుడున్న ఎవిడెన్స్లు బట్టి బెయిల్ ఇవ్వచ్చా లేదనేది కోర్టు జనరల్గా నిర్ణయిస్తుంది. ఇప్పుడు సహకరించడం అనేది ఎలా తెలుస్తుంది అంటారు? ఇప్పుడు చాలా విషయాలు నాకేం తెలియదు, మర్చిపోయాను, నాకు సంబంధం లేదు, ఆ విషయం అదే చెప్తుంటే విచారణ ముందు ఇక్కడికి వెళ్తుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఈడీ అండ్ సిబిఐ అంటారు. న్యాచురల్ ఈడీ అండ్ సిబిఐ, ఎందుకంటే వాళ్ళకి సంతృప్తిగా అనిపిస్తేనే కవిత నుంచి వచ్చినటువంటి ఆన్సర్స్ ఏదైనా అంతే కదా. చట్ట పరిధిలో చట్టానికి సంబంధించింది వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, బోత్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ స్కోప్. ఒకటి పిఎంఎల్ఏ చూస్తుంది, రెండోది కరప్షన్ మీద చూస్తుంది. సో వాళ్ళ విచారణకి దానికోసమే ఈరోజు మళ్ళీ సిబిఐ తీసుకుంది. విచారణ పూర్తవ్వాలా, వాళ్ళకి ఏదైతే విచారణ చేయాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాబట్టగలగాలి. ఈవిడ కవిత గారు దానికి సహకరించాలి. సరే, అవునో తప్పో ఒప్పో తర్వాత సంగతి, అదైతేనే కానీ దాని నెక్స్ట్ వాళ్ళు ఛార్జ్షీట్ కంప్లీట్ ఫైల్ చేయడం కానీ దాని తర్వాత దానికి సంబంధించిన కోర్టు నిర్ణయం తీసుకుంటాం బెయిల్ పిటిషన్ మీద. ప్రస్తుతానికి ఇది విచారణ కోసం తీసుకుంది కాబట్టి ఇప్పుడైతే బెయిల్ పిటిషన్ ఇవ్వకపోవచ్చు. వారి విచారణ పూర్తి అయిన తర్వాతే పిటిషన్ బెయిల్కి అయిన అవకాశం ఉండొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఒకేసారి అంటే ఇక్కడ ఇంకో యాంగిల్ కనిపిస్తోందని చెప్పి బీఆర్ఎస్ అంటోంది. అంటే కావాలనే ఇది ఎలక్షన్స్ టైంలో కావాలని చేస్తున్న పని, బీజేపీ చేస్తున్న పని, బీజేపీ చేతుల్లోని ఏవైతే ఈ సంస్థలు ఉన్నాయో ఇవన్నీ వీటి ద్వారా బీజేపీ చేయిస్తోంది అని చెప్పి అంటున్నారు. ఇంతకుముందు ఏమన్నారమ్మా, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పారు, అందుకే కవితను అరెస్ట్ చేయలేదన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తేనేమో ఎలక్షన్ టైం అంటున్నారు. అంటే ఎప్పుడు దీనికి ముహూర్తం పెట్టేది కూడా ప్రతిపక్షాలకు ముహూర్తం పెట్టుకొని, లేదా బీఆర్ఎస్ పెట్టిన ముహూర్తానికో కాంగ్రెస్ పెట్టిన ముహూర్తానికో అరెస్ట్ చేయరు కదా. చట్టం తన పని చేసుకుంటూ ఎప్పుడు అరెస్ట్ చేయాలో, ఎప్పుడు బెయిల్ ఇవ్వాలో అది కోర్టుల పరిధిలో ఉంటుంది. కాబట్టి దీనికి బురద జల్లడానికో లేకపోతే గుడ్డగాల్చి మీదేయడం తప్పితే ఎప్పుడు బెయిల్ ఇవ్వాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి అనేది బీజేపీ నిర్ణయించదు, ఏ పార్టీ కూడా నిర్ణయించదు. ఇప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని ఏ విధంగానైతే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి సంబంధించిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన మొత్తం ఆఫీసర్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి ఈరోజు అది కుల్లం మొత్తం దేశం అంతా ఓపెన్ అయింది. ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసిన ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే అది యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి వారికి అంటే ఏ విధంగా ఒక్కొక్క ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, ఇక్కడ వ్యాపారస్తులను కావచ్చు, లేకపోతే సినిమా రంగానికి సంబంధించిన వీళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాప్ చేసి, లేకపోతే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, సొంత ఎమ్మెల్యేలను కావచ్చు, సొంత మినిస్టర్లు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ రోజున ప్రభుత్వం యొక్క పరువును ఏ విధంగా తీశారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కాబట్టి వాళ్ళు చట్టం గురించి కానీ లేకపోతే న్యాయం గురించి కానీ మాట్లాడే అంటే అదేంటి మరి కేటీఆర్ అవును మరి అవసరపడతాయి ఒకరిద్దరు ఫోన్ స్టాప్ చేసినంత మాత్రాన మొత్తం ఇది ఒక పెద్ద కేసులా చూడాలా అని చెప్పి చూసే ఉంటారు కదా కామెంట్స్. 1-2 కాదు, చట్టంలో దేర్ ఈజ్ అ ప్రొవిజన్. ఫోన్ ట్యాప్ ఎప్పుడు చేయొచ్చు అది ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం చేస్తే దాన్ని ఎవడు దాన్ని అంటానికే లేదు. ప్రకారం వెళ్తే ఖచ్చితంగా దేశం అంతర్గత సెక్యూరిటీ గురించి కావచ్చు, భద్రత గురించి కావచ్చు, ఇటువంటి ఏదైనా విస్ఫోటనాలు కానీ ఇటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా అవన్నీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేస్తుంది. దానికి ప్రొసీజర్ ఉంది. దానికి టెలిగ్రాఫ్ యాక్ట్ దానికి ప్రొసీజర్ ఉంది, ఎప్పుడు చేయాలి, ఎవరు వీళ్ళు అసలు హోల్సేల్ గా దుకాణాలు పెట్టినట్టు పెట్టి, మనకి ఇంటర్నెట్ సెంటర్లు పెట్టినట్టు పెట్టి ఎక్విప్మెంట్ ఎక్కడ తెచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, వరంగల్లో 2 సెంటర్లు పెట్టారు, హైదరాబాద్లో 9 సెంటర్లు పెట్టారు. అదొక మాఫియా లాగా నడిపించేసి అసలు డేటా ఎక్కడుంది సార్? అఫీషియల్గా మీరు ఎవరెవరిని ట్యాప్ చేసారు చెప్పండి పోనీ.
అంటే ఏదైతే ఇది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అది దే కెనాట్ గివ్, బట్ టుడే వాళ్ళు ట్యాప్ చేయని ఫోన్ లేవు ఈరోజు నాకు తెలిసి. ఆఖరికి ఆలుమగల మధ్య ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఎంత దుర్మార్గానికి వాళ్ళు ఒడిగట్టారనేది మనం అందరూ. సో మరి సెంట్రల్ లో ఏమో ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఇక్కడేమో స్టేట్ లో ఏమో ఫోన్ ట్యాపింగ్. సో మరి ఇక్కడ స్టేట్ లో ఏమో కాంగ్రెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటే అక్కడ బీజేపీ అంటారు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని కూడా హ్యాండిల్ చేయాల్సిందే. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతకుముందు ఏం చెప్పి సిబిఐకి విచారణ రావాలంది. మేము అది మనం చాలాసార్లు రేవంత్ రెడ్డి గారికి మేము ఒక రిక్వెస్ట్ ఇచ్చాం మా భారతీయ జనతా పార్టీ. మీరు ఇంతకుముందు అన్నారు కదా సిబిఐ చేత దీన్ని విచారణ జరిపించారు కాళేశ్వరంలో జరిగిన కరప్షన్ అని చెప్పి. ఈరోజు ఇమ్మని చెప్పండి చేస్తాం, కానీ ఇప్పుడు ఇవ్వటం లేదు. ఇప్పుడు ఆ మాట మాట్లాడలేదు, మేము చేస్తాం అంటున్నారు. మళ్ళీ అదే సేమ్ పద్ధతిలో ఇదివరకు ఏదైతే బీఆర్ఎస్ ఏదైతే విధంగా చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో నడుస్తుంది. బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్లో ఉన్నందరూ లాక్కుందో ఇది అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్. అంటే నిన్న ఒక చిన్న విషయం, మొన్న రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చారు. తెలంగాణ వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టోలో ఒక కాన్స్టిట్యూషన్ మీద ఒక ఐటమ్ ఉంది. ఏంటంటే ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక పార్టీలోకి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్. దానికి మళ్ళీ స్పీకర్ దగ్గరికి వెళ్ళి సంవత్సరం నాన్చేది లేకుండా చట్టం తీసుకొస్తా అని చెప్పి అదే మేనిఫెస్టో తుక్కుగూడ సభలో ఏం చేశారంటే మా భద్రాచలం డాక్టర్ తెల్ల వెంకట్రావు అని చేర్చుకొని కండవ కప్పి ఇది ప్రకటిస్తున్నారు. ఎంత దుర్మార్గం చూడండి. కదా అంటే అసలు చెప్పే మాటలకి చేసే పనులకి ఎటువంటి పొంతన లేకుండా మేనిఫెస్టోలో పెట్టిన దానికి అదే స్టేజ్ మీద వ్యతిరేకంగా చేస్తున్నారంటే కాన్స్టిట్యూషన్ మీద రాజ్యాంగం మీద రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్కి ఎంత నమ్మకం ఉంది, దాన్ని ఎంత నిబద్ధతగా నిజాయితీగా చేస్తారనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి రెండు దొందులాగా అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని జస్ట్ రిపీట్ చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. సో 5-25 గ్యారెంటీ అనేది వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే సరిగ్గా వాళ్ళు ఇది చేయట్లేదు అంటారు. ఓకేనండి, బహిరంగంగా అదే ఒక మీటింగ్ లో డాక్టర్ తెల్లం వెంకట్రావు అని వేసినప్పుడు డిస్క్వాలిఫై చేయాలి కదా. ఓకేనండి, ఒక్కసారి మనకి బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు అవైలబుల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. రామూర్తి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. రామూర్తి గారు, ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మీ పార్టీ ఎమ్మెల్సీ కవిత, మీ అధినేత కుమార్తె కవిత, సో మరి కవితకి సంబంధించి అటు ఈడీ ఇటు సిబిఐ ఇద్దరు కూడా హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు సిబిఐకి సంబంధించి కూడా